నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. బాగా రోజులే నేను మీ ముందుకు రాక, కొంచెం గ్యాప్ వచ్చింది. ఇక చూడుండ్రి, కంటిన్యూ అయితే చెయ్యుండ్రి. ఇక వస్తాయి డైలీ అయితే మీకు వీడియోస్. ఎట్లా వీలైతే అట్లా చేస్తూనే ఉంటా. ఇక మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా, మంచి మంచి లొకేషన్లతో వస్తా. మంచిగా ఏదైనా పనులైనా ఏదైనా చేసినా కానీ మీ ముందు పెట్టడానికి రెడీగా ఉంటా. నేను రోజు రొటీన్ అన్నది ఎట్లా చేస్తా, ఏం చేస్తా అన్నది కూడా ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలని ఆరాట పడతా. మీరైతే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీరు పెట్టినప్పుడు మాత్రం మంచిగా చూస్తుండ్రు. ఇక నా చూడుండ్రి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ విషయమైనా. ఇది అమ్మ రాంగ్ ఉన్నది, రైట్ ఉన్నది, ఏదైనా నాకు చెప్పాలి. వీళ్ళు నా యూట్యూబ్ బిడ్డలని నేను ప్రతి విషయం కూడా మీకు షేర్ చేస్తా. నాకు కూడా మీరు షేర్ చేయాలి. ఏ విషయం ఉన్నా కూడా మీతోటి బంధువులాగా తయారైనా, నేను రక్త సంబంధం వల్ల తయారైంది మన జీవితాలు మాత్రము. ఎందుకంటే మీకు నాకు బంధం అన్నది గట్టిగానే ఉన్నది అనిపిస్తుంది. ఇక ప్రతిదీ కూడా ఇక మనకు ఎవరైతే మనకు మంచిగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకు మనకు ఏదో జీవితంలో వాళ్ళు మనల్ని వింటారంటే, వాళ్ళకి మనం వింటున్నామంటే వాళ్ళకు మనల్ని అర్థమైనము, వాళ్ళు మనకు అర్థమైనరు అని ఒకటైతే అది ఆ భావన అయితే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా చెప్తున్నా, ఏంటంటే ఏ మనిషి అయినా కానీ ఇష్టమైతేనే మన మాట అయినా కానీ ఆ తప్పు అయినా ఎట్లయినా అది కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు. ఇక మంచి మనసుతో లేని వాళ్ళు మాత్రము చెడ్డగానే రిసీవ్ చేసుకుంటారు. ఎంత మంచి మాట మాట్లాడినా చెడ్డగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళని ఏం చేయలేము విషయం ఇది విషయం. ఇక నాకైతే ఇట్లా చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే చెడ్డ వాళ్ళని వదిలేసి మంచిగానైతే పోదాము, మంచి విధానం కొద్ది అయితే పోదాము. ఇక మనం మంచి నడకనైతే నడుద్దాము. ఇక తేజనైతే ఇప్పుడు ఇక మేమైతే బయటకు వెళ్తున్నాం ఇట్లా. ఇక ఏది కూడా ప్రతి మూమెంట్ కూడా చూపించాలనిపిస్తుంది. ఏం చేస్తాము ఎట్లా అన్నది ఏమేమి చూపిస్తున్నా చూడు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడికి పోతున్నా ఏందన్నది. ఇక మీకు ముందు చెప్తే ఏంటంటే యావుకి ఇక్కడికి పోయిన రాని ఆయనతో కట్ చేస్తారు. అట్లా కాదు, మేము పోయింది కూడా చూపిస్తాం. ఆడ ఏమేమి మీకు ఉపయోగపడుతుంది, ఏమేమి మీకు అవసరాలు ఉంటాయి, మీకు ఏంది అన్నది కూడా నేను మీకు చూపించడానికి పోయినా. నేను ఇంకా కొనుక్కోలేను ఏ విధి కూడా. ఏంటంటే అవి చూస్తాము, అన్నీ హోల్సేల్ ఉంటాయట. ప్రతి బిడ్డకు ఏంటంటే కొడుకులు బిడ్డలు అందరూ ఉంటారు. ఉంటే పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు, ఏదన్నా కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ప్రతి వస్తువు ఉంటుంది అక్కడ. ఏదేది అవసరం ఉంటుందో అన్నీ హోల్సేల్గా మంచిగా దొరుకుతాయి. ఏంటంటే అది మనకు షాప్ ఏమి అది ఏంటంటే మనకు చెప్పమని అన్నది ఏం కాదు. ఇక నేనైతే చెప్తున్నా. ఇక షాపు ఏమో షాప్ ఉంటేనేమ్రా అగ్రోమెక్ అని, అది సనత్ నగర్లో ఉంటుంది. మొత్తం హోల్సేల్ అన్నట్టు అక్కడనే తయారు చేస్తారు. మన పాత సామాను కూడా తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని మనకి అది అక్కడ రేట్ కొత్తది కూడా ఇస్తారు. వాళ్ళు రేట్ అనేది వాళ్ళు అక్కడ రాసి పెట్టిర్రు. ఇక అది మారుతూ ఉంటుంది రేటు. మన పాత సామాన్ తీసుకొని కూడా వాళ్ళకి ఇచ్చి మనం కొత్తవి తెచ్చుకోవచ్చు. అట్లా కూడా ఉంది. ఈ స్టీల్ అయితే ఒక రేటు, ఇత్తడైతే ఒక రేటు, రాగి అయితే ఒక రేటు, అట్లా కాస్ట్ అనేది చేంజ్ ఉంది. మనకి ఇత్తడికి బాగా మంచి రేటు ఉన్నది. అట్లా కూడా తీసుకొని మనం కొత్తవి కూడా తెచ్చుకోవచ్చు. ఇక అది ఒక ఫ్యాక్టరీ అన్నట్టు. అది మొత్తం హోల్సేల్ మెల్ట్ చేసేసి మళ్ళీ కొత్తగా తయారు చేస్తారు అన్నట్టు. అది ఒక ఇండస్ట్రీ ఫ్యాక్టరీ అన్నట్టు. ఇక మంచి హోల్సేల్ రేట్లే ఉంటాయి, మనకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి, ఎక్కువ రేట్లు కూడా ఉంటాయి. మనకి బయట దొరికే ఐటెం కంటే క్వాలిటీగా మంచిగానే అనిపించింది మాకైతే. ప్రతిది కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మంచిగా అనిపించినాయి. మనం ఒకవేళ కొందరు బిజినెస్ హోటల్ రన్ చేయాలన్నా కూడా హోటల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా హోటల్ పెట్టాలన్నా కూడా రెస్టారెంటే పెట్టచ్చు. అట్లున్నాయి, అంతా మంచిగా ఉన్నాయి అసలు. ఇక మాకైతే చూస్తేనైతే మస్తు. మేము తీసుకోలే, వాటి మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినాము. తీసుకున్నాము కొన్ని, అంటే బాగా అవసరం ఉన్నాయి అయితేనే తీసుకున్నాము. ఇక అనవసరంగా అన్నీ తెచ్చి పెట్టుకుంటే కూడా మళ్ళీ మనకి అవి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండాలి, అట్లుండాలి. మళ్ళీ కష్టమవుతుంది. వాటిని మెయింటెనెన్స్ కూడా చేయాలి. ఏమైనా తీసుకున్నామంటే అవి మళ్ళీ వాడాలి, వాటిని మెయింటైన్ చేయాలి, అట్లా ఉంటుంది. మమ్మీ కూడా బాగా ఆలోచించే తీసుకుంటది. ఏదైనా కూడా అవసరం బాగా అవసరం బాగా ఆలోచిస్తా. ప్రతి మూమెంట్ కూడా ఆలోచించాలి. మనకు అన్ని మంచిగానే కనబడతాయి. మనకి ఏది అవసరం లేదు
అన్నది చూసుకొని అన్నీ మంచిగానే కొత్త డిజైన్లు మనకి ఇక్కడ షాప్లలో డిజైన్లు కనిపించాయి, మనకు అట్లా కనిపించాయి. మళ్ళీ ఏంటంటే అక్కడికి పోతే ఐటమ్ అన్నది కొత్త ఐటమ్, అబ్బా ఇది ఇట్లా ఉన్నది, డిజైన్ ఇట్లా ఉన్నది, ఇట్లా ఉన్నది అని అనిపిస్తుంది. ఇక మీరైతే అక్కడికి పోయి పెళ్ళిళ్ళకైతే మొత్తం పెళ్ళి పీటలు, ఏంటంటే ఐరన్లు, మీకు సారెగంపలు ప్రతి దొరుకుతాయి. మొత్తం పెళ్ళికి సంబంధించిన మొత్తము ఏంటంటే అక్కడ తీసుకొని రావచ్చు. మీరు మళ్ళీ 12 పెళ్ళికి తెలుసు అయిపోతుంది అది విషయం. ఇక ముందు ముందు అందరికి కూడా అందరి పెళ్ళిళ్ళు ఉంటాయి కదా. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక అట్లా అవసరం ఉన్న వాళ్ళు ఏదానికైనా రిటర్న్ గిఫ్ట్లు అయినా ప్రతిదీ ప్రతిదీ ఉడక తక్కువ రేట్ల మనకు ఏంటంటే ఇక్కడ కొన్నదానికి అక్కడ కొన్నదానికి రూపాయికి చారన్లు వస్తుంది. అట్లా ఉన్నది బారానా మనకు సేఫ్ అవుతుంది. అట్లా ఉన్నది సామాను. ఇక నేనైతే నా యూట్యూబ్ మందికి నేను చెప్పాలి, బెల్పిటే కావాలి, వాళ్ళు మేలే ఉండాలి, వాళ్ళకి మేలే జరగాలనుకుంటా నేను ఏదైనా కానీ. ఇక నేనేంటంటే టీవీ అది చల్లగా అన్నది అవుతుంది. ఇక బాగా రోజులున్న ఒక 20 సంవత్సరం 30 సంవత్సరాల దగ్గర తేజ చిన్నగా ఉన్నప్పుడు లెక్క. ఇక అప్పటిది తీసుకున్న లెక్క ఉండే. ఇక అది చల్లగా అవుతుంది. అది ఏమైందేమో ఖరాబ్ అయినట్టున్నది. అది ఒకటి గద అయితే తీసుకున్నా. నేను అన్నీ చూసినా కానీ నేను చూసేందుకు పోయినా, కొనితందుకు పోతే కొంట ఏదన్నా. ఇక నేను కొనితందుకు పోలే, చూసేస్తా, నా మందికి అందరికి చూపిస్తా. అలా బెల్పిటే జరగాలి. ప్రతి బిడ్డ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. ఇక ప్రతిది కూడా మనకు తక్కువ రేట్లు వస్తాయి. మనం ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే ఇట్లా మీరు లొకేషన్ కూడా చెప్పింది తేజ, ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనిపిస్తుంది. మీరు ఏది కానీ మీకు మేలే జరగాలనిపిస్తుంది. నా వీడియో చూసినంతలా మీకు బెల్పిట్ అనేది ఉండాలనిపిస్తుంది. ఏంటంటే ప్రతి బిడ్డ గుడికి ఉపయోగపడుతుందంటే అమ్మ చెప్తుంది, ఇట్లా పోదామని గుడుకుంటుంది. అవసరాలు ఉంటాయి, అవసరం లేకుంటూ వదిలేయండి. కొనాలని చెప్తలేను నేను. ఇట్లా అవసరం లేని కూడా కొనుక్కోకుండ్రి. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు కొనుక్కోండి. ఏ సామానైనా ప్రతిది కూడా మనము ఇది వస్తువులు కొనుక్కుంటాం, మళ్ళీ రిటర్న్ మనం అమ్ముకుంటాం అంటే పోవు. ఏంటంటే ఇక అది మళ్ళీ అది ఇచ్చేసి మళ్ళీ ఏదైనా బౌల్ తీసుకోవాలి కానీ ఇక అట్లా పోవు, అట్లా పైసలు రావు. ఎందుకంటే ఇక మీకు నచ్చింది అనుకో మన ఇంటనే ఉండాలనుకొని తెచ్చుకోవాలి. అవే పైసలు మీకు నెలకు ఏమన్నా పావులెత్తు కానీ గ్రాము కానీ అట్లా బంగారం తీసుకున్నారంటే మళ్ళీ రిటర్న్ అమ్ముకుంటే మన పైసలు మనకు వస్తాయి. ఇక ఇట్లా ఈ సామాన్ కూడా మనము అవసరం ఉంటేనే కొనుర్రి. మీరు బంగారం కొనుక్కుంటే మీకు ఆపత్తులు అన్నది మీకు ఆదుకుంటుంది. ఏంటంటే ఇట్లా నేను చెప్తున్నా కానీ సామాన్ కూడా ఇట్లా మంచిగా ఉంది కానీ వృధా ఖర్చు చేయకుర్రి. ఇది విషయము. అది ఏంటంటే ఎంత అయితే అంత, 2000 అయితే 2000 కొనుక్కోరు, 3000 అయితే 3000 కొనుక్కోరు బంగారం. ఎప్పుడన్నా మీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అప్పుడు ఎమర్జెన్సీలా మనకి ఇచ్చేసి మన ఆరోగ్యం సరిగా చేసుకోవచ్చు. ఇవి తీసుకొని పోతే మాత్రం అది తీసుకోరు. ఇక మళ్ళీ సామానే ఉంటుంది. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటే ఇవన్నీ చూపించి అమ్మ ఇట్లా చెప్తుందని అనుకోకుండ్రి. నేనేందంటే జీవిత అనుభవంతో చెప్తున్నా. మనము ఏంటంటే ఎట్లా బతకాలి, ఏం చేయాలన్నది కూడా జీవిత అనుభవం. ఇక నేను ఇట్లా చూపిస్తా కానీ నాకు నచ్చది. ఎందుకంటే ప్రతి బిడ్డ ఉడక ఇట్లా కావాలి, తక్కువ రేట్లో రావాలని అనుకుంటే ఇట్లా వెళ్ళిపోయి మీరు తీసుకొని మళ్ళీ పెళ్ళిళ్ళకు ఇట్లా బిందెలు ఉడికి ఎంత బాగా మూత ఉడికి ఎట్లా వచ్చింది చూడు. ఆ రోజులల్లో ఇత్తడి బిందెలు, రాగి బిందెలు ఉంటుండే మాకు. 9 ఇట్లా ఇక ఏంటంటే మంచిళ్ళ బాయికి పోయి అట్లా దోముకునుడు అట్లా వేసుడు. ఈ రోజులల్లో ఇళ్ళల్లో నెలలైపోయినాయి. మా రోజులల్లో ఎక్కడ మంచినీళ్ళు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటారు. మంచినీళ్ళ బాయి అని ఒకటి ఉంటుండే, అట్లా పోయి తెల్లగా దోముకొని మెరిసినట్టు దోముకొని అట్లా. కొన్ని ఊళ్ళలోనైతే కొంచెము అటు ఆదిలాబాద్ సైడ్ మన ఏంటంటే షెల్మలు మొత్తం షెల్మల వాటరు ఇంత లోతు తీసి అందుకే నీళ్ళు తీసి కొంచెం పోసుకొని అసలు సర్వలు బిందెలు అట్లా ఎత్తుకొని వస్తురు. అవి కనబడ్డాయి ఇప్పుడు. ఇక పాతకాలమే ఉన్నాయి, ఇప్పటి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది అయితే చూడుండ్రి, సామాన్ అయితే చూడుండ్రి ఎట్లా ఉన్నది చూడు. ఇక కళ్ళు గిర్రని తిరగాలి, అంతే విషయం. ఇక మనమైతే ఇక అట్లా చూస్తున్నాం కానీ కొనేటందుకైతే రెడీ లేము. ఇక అట్లా ఎంత బాగున్నాయి చూడుర్రి. అవి ఏంటంటే ఇక ఈ బందోబస్తు ఉడుకున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇట్లా గోల్డ్గా ఫ్యాషన్గా మీరు అద్దాలల్లో పెట్టుకుంటారా, ఎట్లా చేస్తారు అన్నది ఇక ప్రతి మూమెంట్ కూడా చూపించాలి. అది గ్లాస్ తోటి ఉన్నది మూత. మనం ఏమంటుకున్నా కూడా కన్నా ఉడికేది కనబడుతుంది, అది విషయం. అట్లా ఇక ప్రతిదీ కూడా మీకు చూపించాలి. ఆ గిన్నె కూడా ప్లేట్ ఎంత బాగుంది చూడండి. ఇక ఆ మోడల్లో అట్లా ఎంత అవి తక్కువ రేట్లు ఉన్నాయి. మనం బయట తీసుకుందామని చూడుర్రి, ఇక్కడికి పోయి చూడుర్రి. చూస్తే అబ్బా ఇంత సామాన్ వచ్చింది. పెళ్ళికి మీరు సగానికి సగం ఎక్కువ కొనుక్కుంటారు.
ఇక్కడ షాపులలో కొంటేనేమో తక్కువ. ఇక షాపులో వాళ్ళు గుడక దంద చేసుకోవాలి కదా, వాళ్ళు గుడక ఇంత పాయదలేంది ఎట్లా, వాళ్ళు షాపాయే వాళ్ళని కూడా కనద్దు. ఏంటంటే మనకు వీలైతే పోయి తెచ్చుకోవాలి. అంత విషయం తీసుకోవాలి షాపులకు, అన్ని షాపులకు ఇదే సెల్లింగు. ఇక హోల్సేల్గా తేవాలి, వాళ్ళు అమ్మాలి, వాళ్ళకి గుడక లాభం ఉండాలి కదా. ఇక ప్రతిది కూడా గిన్నె గింతే ఉన్నదా, గింత రేట్ తక్కువనా అని నాకైతే ఒక్కొక్కసారి ఇట్లా అనిపించింది. ఇక ఇవి అవసరమా నేను కొనుడు అనిపిస్తుంది. ఇక అట్లా చూసుకుంటే అట్లా పెట్టేసిన, ఇక చూసుడు మందమే. ఇక మంచి మాట చెప్తా ఈ నూనె. ఈ ఏంటంటే మనం ధైర్యం అన్నది మనము ఎప్పుడు కూడా ధైర్యం అన్నది ఇడవకుండ్రి. ధైర్యము మనకు ఒక ధీమగా ఉంటుంది. ఇక ప్రతిది ఉడక ధైర్యంగా ఉండక నాకే ఇది ఇట్లా నాకే అట్లా అని కొంత టెన్షన్ పడతారు. ధైర్యంగానైతే ఉంటే ఏం కాదు. కొందరు ధైర్యం లేని వాళ్ళు ఏది ఉడక ఇక అన్నీ నేటిగానే ఆలోచిస్తారు, ప్రతిది నేటిగానే ఆలోచిస్తారు. ఇది ఇట్లా ఇటు పోతే భయము అటు పోతే భయం అని కూడుకుంటుంది. ధైర్యం లేని శాస్త్రాలు అవి. మనం ఎప్పుడు ఉడక ధైర్యంగా బతికే చూడుండ్రి. ఇక ఏంటంటే ఎటు ఉడక మనం ఏది చేసినా ఉడక ధైర్యంగా చేస్తేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. ఇది చేస్తేందో అది చేస్తేందో అని పిరికితనంతో చేస్తారు కానీ చెయ్యరు. ఏది కానీ చేస్తాం మనం ముందట్టుకోతారు. అనుడు మందమే ఉంటుంది, చెయ్యరు. అట్లా కాదు, మనం ధైర్యంగా మనం గట్టిగా నిలబడి ఇది పోరాడతాము చేస్తామని అనుకోవాలి ఎప్పుడు ఉడక. ఇక అట్లా అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ధైర్యం లేని వాళ్ళతోటి ఏం పోరాడలేము, వాళ్ళకు వీళ్ళతో ఏం చేయలేము, పిరికితనంతో ఏం చేయలేము. ఇప్పుడు దయ్యం అంటే కొందరు భయం ఉంటుంది, ఇది అంటే భయం ఉంటుంది. ఏముండయి అవన్నీ ఏముండయి. ఏంటంటే మనం చేసే పనులు మంచిగా ఉండాలి, మన దేవునికి ఒకటి ప్రార్థించాలి. దేవుడు ఒకటి ఉన్నదని అనుకోండి. మీరు దేవుడు ఉన్నాడని అనుకునే ఉంటేనే ఉంటాడు, లేడనుకుంటే కూడా లేడు కావచ్చు. మనకు కనబడతాడా అని అంటే ఆకాశం భూమే కదా మనకు దేవుడు. ఎందుకంటే అదే దేవుడు. ప్రతిది గుడక ప్రతి మూమెంట్ గుడక మీకు చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే మనము కొందరికి ఏంటంటే కొందరు ఎట్లా అంటారు అంటే నేను చేస్తా అంటారు. చేస్తా అంటే అది కోరుకుంటూ మంచిగా ఉండగా అంటారు. అట్లా అంటే అదే ముందటికి వస్తుంది, అదే లాస్ట్ ఫైనల్ అయ్యేది అదే ఉంటుంది. అది ఎప్పుడు రోజే అనద్దు, రోజు కూడా కానద్దు. మనకు వచ్చేటప్పుడు వస్తుంది, మనకు అది ఏంటంటే ఏది జరిగేటప్పుడు అది జరుగుతుంది. మంచిగా నెగిటివ్గానైతే ఉండద్దు, మంచిగానైతే ఫాస్టింగ్ ఉండాలి. ఏది కూడా ఆలోచనలు ఇక జరిగేది జరుగుతుంది, అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది. కానీ ఇది విషయము ఇక ఇదైతే చూడుండ్రి ఎట్టున్న సామాను అట్లా మంచిగా ఉన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చేసుకోండి సబ్స్క్రైబ్, నచ్చదనుకో వదిలేయండి. ఇది విషయం. ఇక ప్రతి మూమెంట్ కూడా ఏంటంటే ఇక మనది ఏంటంటే లైక్ కామెంట్ ఇస్తే ముందు రన్ అవుతాయి మన వీడియోస్ మాత్రము. ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు మీకు మంచి లొకేషన్లు, మంచి విధానము, మంచిది అన్నీ చూపించాలనిపిస్తే తక్కువ రేట్లు ఉన్నాయి. అన్ని దేవుని ఉడుకున్నాయి అన్న గణపతి దేవుళ్ళు, మళ్ళీ ఏంటంటే వరలక్ష్మిని మొత్తం తయారు చేసిన ఈ ఉడుకు ఉన్నాయి. ఈ పెండ్లి పీటలు అక్కడ చూడుండ్రి ఎట్లా ఉన్నాయి. ఆయన ఏంటంటే వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు అనిపిస్తుంది. అట్లా ఇక అట్లా ఉన్నాయి. ఇక మనం రిటర్న్ గిఫ్ట్లా మనకి ఏదన్నా ఏది ఉడక ఏది లేదని కాదు, మన దేవుని నిలబెట్టుకునే పీటల కాడికి వెళ్ళి ప్రతిదీ బొట్టు పెట్టాలంటే అప్పటి రోజులల్లో బొట్టు పెట్టిస్తారు కదా మనకు పెళ్ళిళ్ళలో. ఇప్పటికి కూడా ఇస్తారు కానీ అవి మోడల్ వేరైనా బొట్టు పెట్టినైతే కంపల్సరీ ఇస్తారు. అట్లా ఇక ప్రతి మూమెంట్ కూడా చూపించాలనిపిస్తుంది. రాగి ఇత్తడి ఐరన్ల లెక్క మనకు ఐరన్లు పోయి తెచ్చుకోవచ్చు. పెళ్లి పీటలు ప్రతి మొత్తం పెళ్ళికి సంబంధించి బొట్టు పెట్టది అట్లా. ఇక ఏంటంటే పెళ్ళికి సంబంధించినవి అట్లా సారగంపలు డిజైన్ తోటి ఎంత బాగున్నాయి. తాంబూలము ఇక తాంబూలాలు కూడా అట్లా అంత బాగున్నాయి. ప్రతి మూమెంట్ కూడా చూపించాలనిపిస్తుంది మీకు. మీకు చూపించడానికే నేనేం కొనలేను, అన్ని దేవుళ్ళవి. ఏ విగ్రహం కావాలన్నా ప్రతి ఒక్క విగ్రహం కూడా అక్కడ సరస్వతి అయినా అలా కృష్ణుడైనా ప్రతిదీ విగ్రహాలు మంచిగా ఉన్నాయి. మనం తెచ్చుకోవాలనుకుంటే కూడా తెచ్చుకోవచ్చు. ఇక అట్లా కృష్ణుని తొట్టిలో ఎంత బాగుంది చూడు, కృష్ణుని కూర్చుని పెట్టినా బాగానే ఉంటుంది. రాగి సామాన్లు ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలని నాకు అనిపిస్తుంది. తక్కువ రేట్లో మనకు ఎన్నో సామాన్లు వస్తాయి అక్కడ ఫ్యాక్టరీ అది. ఏంటంటే వాళ్ళ మనకు ఏమన్నా చెప్పమని అన్నదిగా చేయమని అన్నది కాదు. నేను కొనుక్కుంటాను, నేను చూస్తాను పోయినా, ఎప్పుడన్నా కొనుక్కుందాము, ఎప్పుడన్నా అవసరాలు వస్తాయని పోయినా మీకు గుడక చెప్పాలి. వాళ్ళకు పెట్టు బిడ్డ ఇది ఏంటంటే వీడియో పెట్టు, కొంచెం తీయు అంటే మేము తీసుకుంటామంటే గుడక వాళ్ళు తీసుకోమ్మా కొద్దిగా తీసుకోరు కానీ అని చెప్పారు. ఎందుకంటే ఎక్కువ తీయనియరు. ఇక మనకు కొన్ని సామాన్లు తీయనిస్తారు, కొన్ని తీయనియరు కానీ అన్ని ఇక తీసుకోమని చెప్పి తీసుకున్నాం. ఆమె అట్లా మనము అమ్మవారిని గుడికి అట్లా తయారు చేయాలంటే ఎట్లా ఎంత బాగున్నది చూడు, ఎంత ముఖం కడా ఉన్నది. అట్లా బొమ్మను
ఇంకా అట్లా అన్నీ పెట్టిరైతే ఎంత సామాన్ ఎట్లా బాక్సులు అయితే టిఫిన్ బాక్సులు పిల్లలకు స్కూల్ బాక్సులు అయితే ఓ లెవెల్ ఉన్నాయి, అంత మంచిగా ఉన్నాయి. ప్రతి మూమెంట్ కూడా చూపించాలనిపిస్తుంది, ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇక ఏంటంటే ఎక్కడ దొరికినాయి అమ్మ సామాన్లు అంటారు, నేనైతే తీసుకునేది తక్కువ, ఇక చూపెట్టేది ఇక అన్నీ చూపెట్టినా మీకు చూపెట్టినా, నేను ఏం కొన్నది ఏం లేదు అందులో. ఇక అట్లా చూపెట్టాలి పోవాలి అనిపిస్తుంది. ఇక మీకు ఎక్కడ తక్కువ దొరుకుతాయి అది ఫ్యాక్టరీ లొకేషన్ కూడా చెప్పింది తేజ. ఇక మీరైతే అక్కడికి వెళ్ళుండ్రి, పెళ్ళిళ్ళున్నా ఏదున్నా వెళ్ళుండ్రి, చూడుండ్రి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఎందుకంటే ఎంత బాగున్నది. ఇక అక్కడ ప్రతి ఫ్యాక్టరీ ఉన్నది, ఏ సామాన్ లేదన్నట్టు కాదు, ఏది లేదని కాదు, ప్రతి ఫ్యాక్టరీలో మనము బిస్కెట్ ఫ్యాక్టరీలైనా ప్రతిదీ కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాక్లెట్ ఫ్యాక్టరీలు, ప్రతి ఫ్యాక్టరీ ఇక అక్కడ నుంచి హోల్సేల్గా వచ్చేటట్టు ఉన్నాయి ప్రతి సామాన్ గుడక. ఇక ప్రతి మూమెంట్ గుడక లబ్బర్ది ఏదన్నా ప్లాస్టిక్ అయినా రెడీ చేస్తారు, అంత పొడి చేసేస్తారు, అంత కరిగిస్తారు, తయారు చేస్తారు. పాత అన్నీ రిటర్న్ అయినాయి అన్నీ కరిగిస్తారు. మొత్తం సామాన్ అంతా ఏంటంటే ఒక తౌడులాగా చేసేసారు. ఇక స్టీల్ సామాన్ అయినా, ఇత్తడి సామాన్ అయినా, రాగి సామాన్ అయినా అదంతా చూస్తుంటే ఇంత పొడి అయింది ఏంది. ఇక మళ్ళీ ఎట్లా చేస్తారంటే అట్లా చేస్తారు. ఇక నేనైతే అది చూసేది అప్సోఫ్ అయినా నిజంగా చూడలేను ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను చూసిన అట్లా మంచిగా అనిపించింది. ఇక ఏది కూడా ప్రతి మూమెంట్ కూడా చెప్పాలనిపిస్తుంది, ప్రతిది కూడా మీరు ఇక మీకు ఈ లొకేషన్ చూపించిన, మీకు పోయింది చూపించిన, ఇక మీరు వెళ్ళేది ఉంటే వెళ్ళుండ్రి, ఏ పల్లెటూరు నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇక లొకేషన్ చెప్పినా కదా, అక్కడ సామాను మాత్రం పెళ్ళికి మాత్రము ఎంత క్వాలిటీ ఉన్నాయో, ఎంత వజనైన సామాను ఉందో, ఎంత మంచిగా ఉన్నాయో ఇక నేను ఏం చెప్పలేను. పెద్ద పెద్ద బిర్యానీ బగోన్లు ప్రతి బగోన్ ప్రతిదీ కూడా ఫ్యాషన్గా ఉన్నాయి. ఏంటంటే ప్రతి సర్వలైనా బిందెలైనా అంత మంచిగా ఉన్నాయి, అంతనైతే మంచిగా ఉన్నాయి. ఇక బాక్సులు కూడా మా మన్మరాలు వచ్చినాక టిఫిన్ బాక్స్ కూడా ఆమెకు టిఫిన్ బాక్సులు ఫ్యాషన్